ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? అందరూ సంతోషంగా ఉంటున్నారా? దేవుని జన్మదినం యేసుక్రీస్తు వారు మన కోసం లోక రక్షకునిగా జన్మించిన ఈ నెలలో మనం ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నాం కదా. అందును బట్టి తండ్రికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువే కదా. ఎందుకంటే ఒక్కసారి ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే జనవరి నెల నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది మరణించారు, ఎన్నో ప్రమాదాలు జరిగాయి, ఎన్నో యుద్ధాలు, ఎంతో మంది అనారోగ్యంతో మరణించారని ఎన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈ 2025లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా న్యూస్ ఛానల్స్లో ఎక్కువ వాళ్ళు చెప్తా ఉంటారు, ఇదిగో పలానా రోజు ఇలా జరిగింది, పలానా రోజు అలా జరిగిందని. కానీ తండ్రి మన మీద జాలిపడి కనికరపడి మనల్ని ప్రేమించి ఆయన మన కోసం జన్మించిన ఈ నెలలో మనల్ని ఇంకా సజీవులుగానే ఉంచారంటే దేవుని దృష్టిలో మనం ఎంతో ప్రత్యేకమైన వారమని మనం అనుకోవాలా వద్దా? అసలు సజీవులుగా ఉండడమే గొప్ప. మరి అంత క్షేమంగా ఉంచిన తండ్రికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే కదా. మరి ఇట్లా ఆలోచించుకుంటున్నారా మీరు? దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నారా? క్రిస్మస్ నెల ప్రతిరోజు చర్చిలో మీ ప్రేయర్స్ జరుగుతాయి, లేదా ఒక్కొక్కళ్ళ ఇంట్లో అట్లా జరుగుతూ ఉంటాయి. చక్కగా సెమీ క్రిస్మస్ జరుగుతున్నాయి. చర్చికి వెళ్ళినప్పుడే మనం సంతోషంగా ఉంటున్నామా? ప్రార్థన అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత, లేదా ఇంట్లోనే ప్రార్థన పెట్టుకున్న తర్వాత, ఆ ప్రార్థన అయిపోయి అందరూ ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం సంతోషంగా ఉంటున్నామా? ఆ ఒక్కరోజే మనం సంతోషంగా ఉంటున్నామా? లేకపోతే ప్రతి క్షణం కూడా మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే చర్చిలో ఉన్నప్పుడు దేవుని పాటలు పాడేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ అసలు ఆ సంతోషం మనకు తెలియకుండానే చాలా హ్యాపీగా అనిపించింది. లేదా మనం ఇంట్లో కూడికలు పెట్టుకున్నప్పుడు, ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడే సంతోషంగా ఉంటున్నామా? అప్పుడే మనం సంతోషంగా ఉండాలా? ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఒక వార్త అనేది తండ్రి మనకి చేరేలా చేశాడు. అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చూస్తే ఇక్కడ గొల్లలతో దేవదూత మాట్లాడుతూ ఉండింది కదా, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని మనం చక్కగా చదువుకుంటాము. మహా సంతోషకరం అంట, చిన్నది కాదు, చిన్నదో సగమో అలా కాదండి, మహా సంతోషకరమైన సువర్తమానము. ఆ కాలంలో గొల్లలకి తెలియజేసింది దేవదూత. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఆ తండ్రి మన కోసం బాలుడుగా జన్మించిన ఈ నెలలో అసలు మనం సజీవులుగా ఉన్నామంటేనే అది సంతోషకరమైన వార్తే కదా. ఎంతోమంది మన కుటుంబాల్లోనే, మా అమ్మ కూడా రీసెంట్గా చనిపోయింది, అయినా సరే తండ్రి ఆ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇచ్చాడు తండ్రి. ఎందుకంటే అందరం ఒకానొక రోజున, ఒకానొక దినమున అందరం మరణించాల్సిందే కదా. కాకపోతే దేవుని చిత్తాన్ని బట్టి ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక, అంతే కదా. కానీ ఈ లోకం అయితే స్థిరమైంది, శాశ్వతమైంది అయితే కాదు కదా. మరి ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఈ చివరి నెలలో అది కూడా తండ్రి మన కోసం రక్షకుడు జన్మించబోతున్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టబోతున్నాడు అని ఆనాడు గొల్లలకు చెప్పిన ఆ దూత ఇప్పుడు మీరు ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఆ సమస్యలను పక్కన పెట్టండి. తండ్రి జన్మించిన ఈ నెలలో మనం సజీవులుగా ఉండడమే తండ్రి మనకిచ్చిన శుభవార్త. మన తండ్రి రక్షణలో మనల్ని నడిపించడమే మన తండ్రి మనకిచ్చిన మహా సంతోషకరమైన సువార్తమానం. వాక్యం విని, వాక్యం చదువుతాము, వాక్యం వింటాము, వాక్యం చాలాసార్లు ధ్యానిస్తాము, బట్టి పట్టుతాము. కానీ ఆ వాక్యం ద్వారా తండ్రి మనల్ని ఎలా ఉండమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఏం చెయ్యొద్దంటున్నాడు అనేది మనం గ్రహించుకోలేకపోయాము ఇప్పటి వరకు. కానీ ఈ మాటలు వింటున్న మీరు, నేనేదో గొప్పదాన్ని, నేనేదో జ్ఞానవంతురాలు, మీకన్నా నేను పెద్ద భక్తి గలదాన్ని కాదండి. దేవుని కృపను బట్టి
ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు దుఃఖంలో ఎవరున్నారు, బాధలో ఎవరున్నారు, మానసికంగా ఎవరు కృంగిపోతున్నారు, వాళ్లతో తండ్రి చెప్తున్నాడు, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ మాట విని అసలు తండ్రి జన్మించిన ఈ నెలలో మనం సజీవులుగా ఉండడమే సంతోషకరమైన వార్త. ఎంత ధన్యత తండ్రి మనకిచ్చాడు, ఎంత కృప తండ్రి మనకిచ్చాడు, ఎంత గొప్ప రక్షణ తండ్రి మనకిచ్చాడు. మరి అలాంటి ఈ రోజుల్లో, ఈ దినంలో, ఈ నెలలో మనం సజీవులుగా ఈ దినాన ఉన్నామంటే సంతోషించాలా, లేకపోతే దుఃఖంలోనే ఉండాలా? చర్చికి వెళ్ళినప్పుడే సంతోషం కాదు, తండ్రి సన్నిధిలో మహా సంతోషం కలిగింది. ఆ ఒక్క సన్నిధిలోనే సంతోషంగా ఉండమని చెప్తున్నాడా? లేదు లేదు. మనం ఎక్కడున్నా, ఎడారిలో ఉన్నా, గాఢాంధకారపు లోయలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎవ్వరు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవ్వరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, మనల్ని ఎవ్వరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, మనల్ని అర్థం చేసుకుని, మనల్ని ప్రేమించి, మనకి తోడుగా నడిచి, మనకి రక్షణ ఇచ్చి, మనల్ని ప్రత్యేకపరిచి, తండ్రి ఈ నెలలో బాలుడుగా మన కోసం వచ్చాడు. ఈ దినాలలో అసలు మనం ఉండడం, తండ్రి జన్మదినం జరుపుకోబోతున్నాం అంటేనే ఎంత గొప్ప ధన్యత ఇచ్చినట్టు. మరంతగా అంత సంతోషాన్ని మీరెలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చర్చిలో ఉన్నప్పుడు, లేదా మందిరంలో ఉన్నప్పుడు, మీటింగ్లో ఉన్నప్పుడు, లేకపోతే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నా కూడా ఇంట్లో అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఉన్న సమస్యల గురించి ఆలోచించకుండా తండ్రి నా మీద జాలిపడి, నన్ను ప్రేమించి, నన్ను ప్రత్యేకపరిచి, ఆయన జన్మించిన ఈ నెలలో ఇప్పటి వరకు, ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నాకన్నా వయసులో చిన్నవాళ్ళు, నాకన్నా తెలివిగల వాళ్ళు, నాకన్నా జ్ఞానవంతులు, నాకన్నా బలవంతులు, మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎంతో మంది ఎన్నో ప్రమాదాల్లో మరణించారని ఎన్నో వార్తలు నేను చూస్తానే ఉన్నాను. అయినా కూడా తండ్రి ఏ కీడు, ఏ ఆపద నా దాకా రాకుండా ఇంకా నన్ను, నా కుటుంబాన్ని సజీవంగా ఉంచాడు నా తండ్రి. ఆయన జన్మదినాన్ని జరుపుకోవడానికి నేనే పాటు, నాకున్న అర్హత ఏంటి? నన్ను ప్రత్యేకంగా నా తండ్రి నన్ను ప్రేమించడానికి, ఇంత మహా సంతోషకరమైన ఈ దినాలలో నన్ను సజీవంగా ఉంచడానికి నేనే పాటిదాన్ని. ఇంత గొప్ప ధన్యత నా తండ్రి నాకు ఇవ్వడానికి నేనెంత, నా భక్తి ఎంత అని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారి అనుకోండి. సంతోషం, దేవుడి కృపను బట్టి మనకు సంతోషం కలిగి ఉండాలి. తండ్రి చెప్పేది అదే, సంతోషించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి అని తండ్రి రాపించి పెట్టాడు అక్కడ. అంటే మనం రక్షణ పొందేము, బాప్తీసం తీసుకున్నాం, తండ్రి రక్తంలో కడగబడ్డాం, ఇంకా మనం దుఃఖంలోనే ఉన్నాం. ఈలోక అవసరతలు, ఈలోక సమస్యల్లో వాటి గురించే ఆలోచిస్తా మనకి ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన తండ్రిని సంతోషంగా నా తండ్రి నా మీద కనికరపడి నాకు తోడుగా ఉండి అంత గొప్ప భాగ్యాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడు. ఆయన రక్తంలో కడగబడే కృప నాకు ఇచ్చాడు నా తండ్రి, కడుక్కునే అవకాశం నాకు ఇచ్చాడు అని సంతోషంగా ఉండాల్సింది పోయి ఎప్పుడు సమస్యల గురించి, అప్పుల గురించి, అనారోగ్యం గురించి ఇవే ఆలోచిస్తా ఎప్పుడు దుఃఖంలో ఉంటే తండ్రి మనసు ఎలా ఉండిద్దండి? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన పిల్లలైనా వాళ్ళకి కావలసినవన్నీ మనం సమకూర్చి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా, వాళ్ళకి అవసరమైంది కొని పెడతా, వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం రాకుండా మంచి ఆహారం వాళ్ళకి ఇస్తా, అన్ని జాగ్రత్తలు చెప్తా, అంతగా వాళ్ళని ప్రేమిస్తా. వాళ్ళతో కలిసి మనం ఉన్నప్పుడు కూడా వాళ్ళెప్పుడు నీరసంగా, ఏడుస్తా, ఎప్పుడు దుఃఖంగా, విచారంగా, డల్గా ఉన్నారనుకోండి, మనకెలా ఉండింది? మన పిల్లలు మన కళ్ళ ముందు, మన ఇంట్లో అట్లా ఎప్పుడు విచారంగా, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో అయిపోయినట్టు, డల్గా, విచారంగా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మనకెంత బాధగా ఉండింది. ఇప్పుడు అదే తండ్రి కూడా మనల్ని చూసి అలాగే బాధపడతాడు.
అసలు ఎంతో మంది మనం ఒక్కసారి ఈ సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని ప్రమాదాలు, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు, ఎంత ఆరోగ్యవంతులు చనిపోయారు. చిన్న చిన్న పిల్లలు మొదలుకొని మనకన్నా చిన్న వయసులో వాళ్ళు చనిపోయారు, మన తోటి వారు చనిపోయారు, మనకన్నా బలవంతులు మరణించారు. అయినా సరే తండ్రి, క్రైస్తవులు కూడా, దేవుని బిడ్డలు కూడా, ఎంతో మంది పాస్టర్లు చనిపోయారు. అయినా కూడా తండ్రి మన మీద జాలిపడి మనల్ని ప్రేమించి మనల్ని ప్రత్యేకపరిచి ఆయన మన కొరకు జన్మించిన ఈ నెలలో మనల్ని సజీవులుగా ఉంచాడు. ఎంత మహా సంతోషకరం అండి. ఆలోచించారా ఎప్పుడైనా? ఆత్మీయతలో ఎదగాలి ఎదగాలి ఆత్మీయంగా ఎదగాలి అని చాలా మంది కమెంట్స్ పెడతా ఉంటారు. అసలు ఆత్మీయతలో ఎదగడం అంటే ఏంటి? మనం 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎడారిలో ఉన్నా, భయంకరమైన నడి సముద్రం వంటి సమస్యల్లో ఉన్నా కూడా మన ఆలోచన మొత్తం మన దేవుని మీదే ఉండాలి. అది ఆత్మీయతలో ఎదగాలంటే. ఎక్కువసేపు ప్రార్థన చేసినంతసేపే దేవునితో ఉన్నట్టు కాదు, ఉండడం కాదండి. 1 గంట కూర్చొని బైబిల్ చదివితే సరిపోదు ఆత్మీయతలో ఎదగాలంటే. 1 గంట ప్రార్థన చేసుకున్నా సరిపోదు. ఎప్పుడు ప్రతి క్షణం మనం ఏ పని చేస్తున్నా, అది ఇంట్లో పనైనా, ఆఫీసులో అయినా, ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడైనా, హాస్పిటల్లో ఉన్నా, ఇక కాసేపట్లో మనం మరణిస్తామన్నా కూడా మన మనస్సు, మన పూర్ణ ఆత్మతో ఎప్పుడూ కూడా దేవుడి గురించి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆలోచించడం అలవాటు చేసుకుంటామో, ఇక మనం ప్రత్యేకంగా ఇక ఆత్మీయతలో ఎదగాలి అని మనం ఒకళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు. ఆత్మీయతలో ఎదగడం అంటే ఇదే. పని చేసుకునేటప్పుడు నాకు అదే అలవాటు చేసాడు తండ్రి. పిల్లలకి స్నానాలు చేయించేటప్పుడు, పిల్లలు రెడీ చేయించేటప్పుడు, స్కూల్కి పంపించేటప్పుడు, తెచ్చేటప్పుడు, ఇంట్లో పని చేసుకునేటప్పుడు, ఏ పనైనా సరే, ఊడ్చేటప్పుడు కానీ, ఏ పని చేసేటప్పుడైనా దేవుని ఆలోచన. అసలు ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. నేను ఎక్కడ ఉండాల్సిందాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు. నా ముందు ఎన్నో సమస్యలు వచ్చాయి, అది నాకు ఒక సమస్యగా కూడా నాకు కనపడనివ్వలేదు నా తండ్రి. వాటన్నిటిని పరిష్కరించి నా తండ్రి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు కదా. ఇదే ఆలోచన ఇచ్చాడు, అదే ఆలోచన మీకు ఇస్తున్నాడు. ఆత్మీయతలో ఎదగాలి, సంతోషం, మహా సంతోషకరమైన సువర్తమానం ఇదే మనకి. ఈ నెలలో మనం సజీవులుగా ఉన్నాం, ఉంచాడు తండ్రి. అది సంతోషకరమైన వార్త. కాబట్టి ఆలోచించండి, దేవునికి దగ్గర అవ్వండి, సంతోషంగా ఉండండి. సమస్యల గురించి ఆలోచించి అస్సలు మీరు బాధపడద్దు, వేదన పడొద్దు. మనం ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యం మనకి, ఎంత సంతోషంగా ఉంటే అంత ఆశీర్వాదం. మనం ఎంత సంతోషంగా ఉండగలిగితే అంత ఆత్మీయతలో ఎదగగలుగుతాం. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.